ఘట్టంలో కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ ఐపీఎస్ మరియు నంద్యాల జిల్లా ఎస్పీ గారు ఆయన అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ అండ్ మన నంద్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జావలి ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈ రోడ్డు డిఐజీ కర్నూలు వారు ఇచ్చిన సూచనలలో ప్రతి శనివారము స్పెషల్ డేగా రోడ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయమని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు నంద్యాల టౌన్లో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, అలాగే మనము జనరల్గా పబ్లిక్లో మనం చూసే ఈ యొక్క చిన్న ఎంబీ యాక్ట్ వైలేషన్స్ అంటే డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా బండి నడపడము, తర్వాత మద్యం తాగి బండి నడపడము, ఓవర్లోడ్ వేసుకోవడము, ట్రిపుల్ రైడు ఇవన్నీ జరగడం మీరు చూస్తూనే ఉంటారు. ఈ సంబంధించి ఇవి చేయడం వలన పబ్లిక్లో ప్రమాదాలు జరిగి ఎక్కువగా జనాలు చనిపోవడం కానీ గాయాలు పాల్గొవడం జరుగుతూ ఉంది. ఈ మెసేజ్ను మేము నంద్యాల టౌన్లో కాలేజీలు తర్వాత స్కూల్స్లో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఆటోలకి స్టిక్కర్లు అంటించి ఈ వైలేషన్స్ గురించి పబ్లిక్లో మెసేజ్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఆటోలు పబ్లిక్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పబ్లిక్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈరోజు స్టిక్కర్లన్నీ ఆటోలకు అంటించి నంద్యాల టౌన్లో ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం అయింది. దీని ద్వారా పబ్లిక్ ఎక్కువ ఈ స్టిక్కర్స్ చూసి అవేర్నెస్లో భాగంగా కొద్దిగా ఈ ఇటువంటి నేరాలు చేయకుండా నిరోధించడానికి ఈ యొక్క పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పి రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరపడం జరిగింది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ ఈ సూచనలను పాటించి జాగ్రత్తగా బండి నడిపి వారి విలువైన ప్రాణాలను కాపాడుకొని ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత మీ చేతిలో ఉంది. కాబట్టి రహదారిలో వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా జాగ్రత్తగా నడుపుకోవాలని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మీ అందరినీ కోరడమైనది.